హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష అర్థం కాక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియోలో ముందుగా చిన్న చిన్న పదాలు మీకు చెప్పిన తర్వాత వాటిని వాక్యాలుగా ఎలా వాడాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తుడిచాను అని చెప్పాలంటే మసాహ్త్ అని అంటారు. శుభ్రం చేశాను అని చెప్పాలంటే నద్దఫ్త్ అని అంటారు. తిన్నాను అని చెప్పాలంటే అకల్త్ అని అంటారు. భోజనంని అఖిల్ అని అంటారు. కాలింది అని చెప్పాలంటే హరక్త్ అంటే కాలింది అని అర్థం. నా నాలుక అని చెప్పాలంటే లిసాని అని అంటారు. లిసాన్ అంటే నాలుక, లిసాని అంటే నా నాలుక. అలాగే తాగాను అని చెప్పాలంటే షరిప్త్ అని అంటారు. జ్యూస్ని అసీర్ అని అంటారు. చల్లని అని చెప్పాలంటే బారిద్ అని అంటారు. మర్చిపోయాను అనడాన్ని నసీత్ అని అంటారు. అలాగే బియ్యం లేదా అన్నం ఈ రెండింటిని కూడా అరూజ్ అని అంటారు, ఏష్ అని అంటారు. కొన్ని చోట్ల అరూజ్ అంటారు, కొన్ని చోట్ల ఏష్ అని అంటారు. అలాగే మంట లేదా నిప్పుని నార్ అని అంటారు. నేను నడుస్తాను అని చెప్పడానికి అరబిక్లో అనా అంషి అని అంటారు. అంటే నేను నడుస్తాను అని అర్థం. ప్రతిరోజు అనడానికి అరబిక్లో కుల్యోమ్ అని అంటారు. అలాగే కడిగాను అని చెప్పడానికి గస్సల్త్ అని అంటారు. ప్రశ్న, దీన్ని అరబిక్లో సువాల్ అని అంటారు. హిందీలో సవాల్ అంటారు, అరబిక్లో సువాల్ అంటే ప్రశ్న అని అర్థం. నిన్ను అడగాలి అని మగవారితో ఎలా చెప్పాలంటే అస్ అలక్ అంటే నిన్ను అడగాలి అని అర్థం. అలాగే బాబాకారు అని చెప్పాలంటే సయ్యారత్ బాబా అని చెప్తారు. మేడం కారు అని చెప్పాలంటే సయ్యారత్ మామా లేదా సయ్యారత్ మేడం అని చెప్తారు. మహమ్మద్ కారు అంటే సయ్యారత్ మహమ్మద్ అని చెప్తారు. ఇలాగా ఈ పదాలన్నీ కూడా ఉపయోగించి వీటిని వాక్యాలుగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అద్దం, మిర్రర్, అరబీలో మిరాయా అని అంటారు. అద్దంని అరబీలో మిరాయా అని అంటారు. నేను తుడిచాను, దీన్ని అరబీలో అనమసాహ్త్ అంటే నేను తుడిచాను అని అర్థం. నేను తుడిచాను అనడాన్ని అరబీలో అనమసాహ్త్ అని అంటారు. నేను శుభ్రం చేశాను, దీన్ని అరబిక్లో నద్దఫ్త్ అని అంటారు. నజ్జఫ్త్ లేదా నద్దఫ్త్ రెండు కూడా శుభ్రం చేశాను అనే దానికి సేమ్ అర్థమైతే వస్తుంది. నేను శుభ్రం చేశాను అనడాన్ని అరబీలో అననద్దఫ్త్ అని అంటారు. నేను వేడిగా ఉన్న ఆహారం తిన్నాను, నేను వేడిగా ఉన్న భోజనం తిన్నాను లేదా నేను కారంగా ఉన్న భోజనం తిన్నాను. దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే అకల్త్ అకిల్ హార్ అని అంటారు. అంటే నేను, అకల్త్ అంటే తిన్నాను, అకిల్ అంటే భోజనం, హార్ అంటే వేడి, అలాగే కారం రెండు అర్థాలు కూడా వస్తాయి. వేడిని హార్ అని అంటారు, కారంని కూడా హార్ అని అంటారు. అకల్త్ అకిల్ హార్ అని చెప్తారు. నా నాలుక కాలింది, దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే హరక్త్ లిసాని అని అంటారు. హరక్త్ అంటే కాలింది, లిసాని అంటే నా నాలుక అని అర్థం. లిసాన్ అంటే నాలుక, లిసాని అంటే నా నాలుక. హరక్త్ లిసాని అంటే నా నాలుక కాలింది అని అర్థం. నేను చల్లటి జ్యూస్ తాగాను, అరబిక్లో అనా షరిబ్ తసీర్ బారిద్ అని అంటారు. అనా షరిబ్ అంటే నేను తాగాను, అసీర్ అంటే జ్యూస్, బారిద్ అంటే చల్లగా అని అర్థం. ఒకవేళ నేను చల్లటి నీళ్లు తాగాను అని చెప్పాలంటే అనా షరిబ్ మాయ్ బారిద్ అని అంటారు. అనా షరిబ్ మాయ్ బారిద్ అంటే నేను చల్లటి నీళ్లు తాగాను అని అర్థం. నేను చల్లటి కాఫీ తాగాను అంటే అనా షరిబ్ కాఫీ బారిద్, షరిబ్ గవ్వా బారిద్ ఇలా చెప్పొచ్చు. నేను అన్నం స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను లేదా నేను అన్నం మంట మీద పెట్టి మర్చిపోయాను. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే నసీత్ అరూజ్ లేదా నసీత్ ఏష్ అలన్నార్ అంటే అన్నం స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను అనే దానికి అరబిక్లో ఇలా చెప్తారు. ఒకవేళ మీరు పొయ్యి మీద అన్నం పెట్టి వేరే పనిలో బిజీగా ఉండి మర్చిపోతే ఆ విషయాన్ని మీ మేడంకి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మామా నసీత్ ఏష్ అలన్నార్ అని చెప్పొచ్చు.
నేను ప్రతిరోజు నడుస్తాను. నేను ప్రతిరోజు నడుస్తాను. దీన్ని అరబిక్లో అనా అంషి కుల్యోమ్. అనా అంషి కుల్యోమ్ అంటే నేను ప్రతిరోజు నడుస్తాను అని అర్థం. నేను బాబా కార్ కడిగాను. దీన్ని అరబిక్లో అన గస్సల్త్ సయ్యారత్ బాబా అని చెప్తారు. అన గస్సల్త్ సయ్యారత్ బాబా. అన గస్సల్త్ సయ్యారత్ బాబా అంటే నేను బాబా కార్ కడిగాను అని అర్థం. నేను ఎప్పుడో బాబా కార్ కడిగాను అంటే మిన్ జమాన్ అన గస్సల్త్ సయ్యారత్ బాబా. మిన్ జమాన్ అన గస్సల్త్ సయ్యారత్ బాబా అని అంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అరబిక్లో ఎలా అడగాలంటే అన అబీ అస్ అలక్ సువాల్. అన అబీ అస్ అలక్ సువాల్ అని అంటారు. బాబా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అరబిక్లో ఎలా చెప్పాలంటే బాబా అన అబీ అస్ అలక్ సువాల్. బాబా అన అబీ అస్ అలక్ సువాల్ అని అడుగుతారు. ఈ విధంగా చిన్న పదాలు గనక మనకి అరబ్బీలో ఏమంటారో తెలిస్తే వాటిని వాక్యాలుగా చాలా సింపుల్గా మనం తయారు చేసుకొని మాట్లాడవచ్చు. ఇవి మరి ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వారికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.